ఇప్పుడే బయటకు వస్తున్నాను ఆ స్క్రీన్లోంచి, తలలు తెగిపడిపోతాయేమో లేకపోతే తగలబడిపోతామేమో ఫైర్ స్టామ్లో అన్నట్టు వచ్చింది సినిమా మాత్రం. సుజీత్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే 10 ఏళ్ళ ఆకలి, 10-15 ఏళ్ళ ఆకలి బ్రో, 10-15 ఏళ్ళ ఆకలి. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇలా చూడాలి, అలా చూడాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది ఒక బీజిఎం పడాలి, అలా ఒక షాట్ పడాలి అని మేము అనుకోవడమే తప్ప ఒక్కటంటే ఒకటి వర్కౌట్ కాలే. అలాంటిది మీరు ఈ 15 ఏళ్ళ ఆకలిని ఇంకో 10 ఏళ్ళు గుర్తుండిపోయేలా తీశారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సుజిత్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా గురించి మాట్లాడాలి అంటే పవర్ స్టార్ అసలు మామూలు రేంజ్లో లేదు సినిమా, వాళ్ళకైతే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. ఒక జెన్యూన్ మూవీ లవర్గా, ఒక జెన్యూన్ టాలీవుడ్ మూవీ అభిమానిగా చెప్పాలంటే మూవీ కొంచెం అటు ఇటుగానే ఉంది. అంటే అబోవ్ యావరేజ్ అని అంట, అటు ఇటు అంటే ఫ్లాప్ అయ్యేలా కాదు, అబోవ్ యావరేజ్ అని అంట. ఎందుకు అంటే స్టోరీ అనేది కంటిన్యూటీ ఉండాలి, స్టోరీ అనేది కనెక్టివిటీ ఉండాలి, కొన్ని లాజిక్స్ అనేవి ఉండాలి. స్టోరీలో అదే కంటిన్యూటీ మిస్ అయింది, అదే లాజిక్లు మిస్ అయ్యాయి. సో నేను అందుకని చెప్పి అబోవ్ యావరేజ్ అని అంట. అంటే సుజీత్ గారు ఇక్కడ కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద, చరిష్మా మీద, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి స్టోరీ ఓజస్ గంభీర చాలా ఏళ్ళుగా చాలా వెయిట్ చేశాం. పవన్ కళ్యాణ్ గారికి 2013లో అత్తారింటికి దారేది తర్వాత చెప్పుకోదగ్గ పెద్ద హిట్ ఏదీ లేదు. ఎప్పుడా చాలామంది చాలా మాటలు అంటుంటే పడుతూనే ఉన్నాం, ఎంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్నా కూడా. బట్ మా టైం వచ్చింది, ఇవాళ గట్టిగా ఇచ్చాం. థియేటర్లు ఎంత కలకల్లాడిపోతున్నాయో, మీ బుక్ మై షోలు, థియేటర్లు ఎక్కడికి వెళ్ళినా హౌస్ఫుల్ అంటేనే అర్థం చేసుకోవాలి ఎలా ఉంది సినిమా అని. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మెయిన్గా థ్యాంక్ యూ సుజిత్ బ్రో. మేము ఎలా అయితే ఆయన చూడాలనుకున్నామో అలాగే చూపించినందుకు చాలా థ్యాంక్స్. అండ్ తమన్ మామ మొన్నటిదాకా నందమూరి తమన్ అన్నారు, ఇవాళ నుంచి కొన్నిదలు తమన్ అయిపోయావు. ఇన్ని పేర్లు మామ నీకు, వేరే లెవెల్ అసలు. నేనైతే ఆయన కళ్యాణ్ బాబు గారు స్క్రీన్ పైన కనిపించిన ప్రతి నిమిషం గూస్ బంప్స్ వచ్చాయని చెప్పాలి. ఆ మ్యూజిక్కి చాలా ఎంజాయ్ చేశాను. స్టోరీ కూడా మీ అందరికీ తెలిసిన స్టోరీలో ట్రైలర్లోనే చూపించారు స్టోరీ ఏంటి అని. సో స్టోరీ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. మెయిన్గా చాలా ఎంజాయ్ చేస్తారండి థియేటర్కి వెళ్ళిన వాళ్ళు. ఎందుకంటే ఆ ఫైట్ సీన్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, చాలా బాగా అనిపిస్తుంది. దీంట్లో మెయిన్గా చెప్పాల్సింది ఇమ్రాన్ హష్మీ గారికి థ్యాంక్స్. చాలా బాగా చేశారు ఆయన. ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, రిమైనింగ్ శ్రీహారెడ్డి గారు, శుభశ్రీ రాయగురు గారు, ప్రతి ఒక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ చాలా బాగా చేశారు. మెయిన్గా ప్రతి ఒక్కరికి పండగ. ఎవరైనా ఆర్టిస్టులు ఎమోషనల్ సీన్స్ చేయాలి అంటే ఇక ముందు ఈ ఒక్క సినిమాని ఇన్స్పిరేషన్గా చూడవలసి వస్తూ ఉంటుంది. అలా ఉంటుంది, ఆ రేంజ్లో ఉంటుంది. ప్రతి షాట్, ఎవ్రీ మూమెంట్ అసలు ఏంటంటే ఇది